హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ శ్రీవాల్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. ఈరోజు మన వీడియోలో బిర్యానీ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, అలాగే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేరుశనగ అండ్ కొద్దిగా ధనియాల పొడి అండ్ లవంగాలు, చెక్క, అలాగే లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఇప్పుడైతే అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాను. సో టమాటాలు అయితే వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు అండ్ మసాలాస్ అయితే మిక్సీ చేసి పెట్టుకుంటున్నానండి. సో ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి అందులో కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేశానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ గ్రేవీ వచ్చేసి 4-5 మినిట్స్ ఉడకాలండి. ఇప్పుడు కొద్దిగా నాట్లు పెట్టుకున్నాం కదండి ఇందాక టమాటాస్కి, అవి అయితే యాడ్ చేసేసాను. ఈ టమాటాలు యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. సో టమాటా కొద్దిగా మెత్తగా అవుతుందండి. ఇప్పుడైతే కొత్తిమీర అండ్ పుదీనా అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇవి యాడ్ చేసిన ఒక 1 మినిట్కి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బిర్యానీతో సూపర్గా ఉంటుందండి. సో నాకైతే నచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో ఎస్, ఇవాళ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.